ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఈ దినమల్లా నీ కొరకు బ్రతకడానికి మాకు అవకాశాన్ని ఇచ్చి, ఏ లక్ష్యం కొరకైతే మమ్మల్ని కన్నారో, మీరెవరో మేమెవరమో తెలుసుకునే ఒక సదవకాశాన్ని నేడు బాప్తిజం క్లాసులో మీ పిల్లలకు దయచేస్తున్న అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. చెప్పబడి ప్రతి మాట మీ పిల్లలకు అర్థమయ్యేలా సహాయం చేయమని, ఆది నుంచి అంతం వరకు తోడియుండి జ్ఞానంతో నింపి మార్పు పొందే అవకాశాన్ని పిల్లలకు దయచేయమని క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఓకేనా? బాప్తిజం తరగతికి చేసినందుకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాను. మంచి తరుణాన్ని మళ్ళా మనకు అనుగ్రహించిన తండ్రిని దేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఓ వ్యక్తి బాప్తిజం పొందాలి అని అంటే కనీసం నేర్చుకోవాల్సిన విషయాలను నేర్చుకోవాలి కదనా? ఓ వ్యక్తి బాప్తిజం పొందాలంటే దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి ఉన్న సత్యాలను కనీసం తెలుసుకోగలిగినప్పుడు బాప్తిజం పొందుతాం. కాబట్టి దేవుని రాజ్యమును గూర్చి, క్రీస్తు నామమును గూర్చి అనేటువంటి పాఠాలలో ఉన్నటువంటి పాఠాలలో ఈరోజు ప్రారంభిస్తున్నాం. మీకు ఇవ్వబడినటువంటి పేపర్లు ఉంచున్నా అందరి దగ్గర ఉందన్నది వచ్చారు తెచ్చారా? ఇవ్వబడిన పేపర్లో ఓ వ్యక్తి కనీసం బాప్తిజం పొందాలంటే ఇందులో పాఠాలు, రక్షణ సువార్తలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 భాగాలు ఉన్నాయి. ఒకటి దేవుని రాజ్యమును గురించి, రెండోది క్రీస్తు నామం. ఇప్పుడు క్రీస్తు నామం అన్నదాన్ని పక్కన పెడదాం, ముందు ఏం చేద్దాం? దేవుని రాజ్యమును గురించినటువంటి పాఠాలు నేర్చుకుందాం. అందులో ఈరోజు మొదటి పాఠం ఏముంది నాన్న? దేవుని గురించిన సత్యం. ఇక మీదట మీరు ఆగకూడదు. ప్రతి క్లాస్కి కరెక్ట్గా వస్తే కరెక్ట్గా చెప్పేసి తొందరగా ముగించేసి బాప్తిజం ఇచ్చే ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఈరోజు నుంచి ఎవరు అబ్సెంట్ కాకుండా వచ్చి వినడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో ఈరోజు మన పాఠం దేవుని గూర్చిన సత్యం. ఏనా? ఏమన్నావు? గట్టిగా చెప్పండి, పర్లేదు. పాఠం చెప్పేశానా? ఇంటర్జెక్షన్ మాత్రం చెప్పాను. అవునా? సో ఎంతవరకు అయింది? ఏంటంటే సబ్జెక్ట్కి వెళ్ళాలి, ఎంతనా? సరే సరే, ఇందులో ఉన్న పాయింట్స్ అని ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మొదటి పాయింట్ చూద్దాం. ఏనా? సర్వ సృష్టి వెనుక దృశ్యము ప్లస్ అదృశ్యం అనే గొప్ప శక్తి ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించగలం. అవునా? ఈ సర్వ సృష్టి వెనుక ఒక గొప్ప శక్తి ఉంది, ప్రతి ఒక్కరూ నమ్మి తీరాలి. దేవుని ఎరిగిన వారైనా, దేవుని ఎరగనటువంటి వారైనా, దేవుడు ఒక గొప్ప శక్తిమంతుడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు. ఒక హిందువుల్ని వచ్చి అడిగినా, ఒక ముస్లిమ్స్ని అడిగినా, దేవుడు ఉన్నాడండి, అది ఆ దేవుడు ఈ దేవుడు అని చెప్పేదానికంటే ఒక గొప్ప శక్తి ఉంది అని, ఈ సృష్టి వెనుక ఒక గొప్ప శక్తి ఉందని అందరూ విశ్వసిస్తారు. కానీ ఆ సృష్టి వెనుక ఎవరు ఆ గొప్ప శక్తి కలిగి ఉన్నాడో వాళ్ళెవరు చెప్పలేకపోయారు. అడిగితే విభిన్న రూపంలోకి మార్చి చూపించారు తప్ప ఆ శక్తిని దేవుడే, అది యెహోవా దేవుడై ఉన్నాడని వారందరూ గుర్తించలేకపోయారు. కానీ బైబిల్ కలిగిన క్రైస్తవులు తప్ప ఇంకెవరు గుర్తించలేరు. ఈ సర్వ సృష్టి వెనుక ఒక గొప్ప శక్తి లేకపోతే ఇవన్నీ కరెక్ట్గా తన పరిణతి చేయదు. ఏనా? సూర్యుడు ఎన్ని గంటలకు వదిలిస్తాడమ్మా? 6 గంటలకి అటు ఇటు మారడు. అర్థమైందా? తన పరిణతి చేస్తూనే ఉన్నాడు.
భూమి ఒక నిమిషానికి లేదా గంటకి ఎంత స్పీడ్లో తిరుగుతున్నాడు? గంటకి తన చుట్టూ తాను ఎంత స్పీడ్లో తిరుగుతున్నాడు ఆయన? 1,11,600 కిలోమీటర్ స్పీడు. అదేనా? గంటకి 1,11,600 కిలోమీటర్ స్పీడ్లో తిరుగుతున్నాడు. ఇప్పటి వరకు కొంచెం కూడా స్లో అవ్వలేదు. అదేనా? పరిగెత్తుకుంటూ పోతుంటాం మనము, కానీ అలుపైపోతే ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతాం. కానీ భూమికి ఇంతవరకు అలుపు రాలేదు. తన చుట్టూ తాను తిరుగుతున్నాడు అంత స్పీడ్లో. అవునా? సూర్యుడు యథావిధిగా ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. ఆ పని ఆగలేదు. వర్షం నిత్యం ప్లేస్లో కురుస్తూనే ఉంటుంది. ఓకేనా? అది తన పని ఆగలేదు. అంతరిక్షాలు అన్నీ తన చుట్టూ తానది తిరుగుతూనే ఉంది. గ్రహాలు, నవగ్రహాలు తన చుట్టూ తాను తిరుగుతూనే ఉంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే ఉన్నాడు. ఈ గ్రహాలన్నీ కలిపి విశ్వచక్రం తిరుగుతూనే ఉంది, ఎక్కడ ఆగలేదు. మరి దీనంతా నడిపేది ఎవరు? బస్సు డ్రైవర్ లేనిదే నడవదు, కారు డ్రైవర్ లేనిదే నడవదు, ట్రైను డ్రైవర్ లేనిదే నడవదు, ఫ్లైటు పైలట్ లేనిదే నడవదు, ఏమన్నా షిప్ కెప్టెన్ లేనిదే నడవదు. వీటన్నిటిని నడిపించడానికి మనిషి ఉన్నాడు అని అంటే, ఈ ప్రకృతి నడిపించడానికి మరి ఎవరు నడపకపోతే అది నడవదు. కానీ దాన్ని నడిపించేది ఎవరు? దేవుడు. దాన్ని కక్షల్లో వాటిని తిప్పుతూ ఉన్నాడు. కరెక్ట్గా అది పని అది జరుగుతూనే ఉంది. ఒక చెట్టు, ఒక విత్తనం పడి మొలకెత్తాలి, పైరవ్వాలి, మానవ్వాలి, మహావృక్షం అవ్వాలి, అది ఫలించాలి, పండ్లు రాలాలి. ఈ కార్యక్రమం, ఈ ప్రక్రియ ఎక్కడ ఆగలేదు. దీని వెనుక ఎవరున్నారమ్మా? దేవుడు. ఈ సర్వ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు వెనక ఎవరున్నారంటే మహాశక్తి ఉంది. ఆ గొప్ప శక్తిని మానవ మేధస్సుతో ఏం చేయలేకపోయారు? గుర్తించలేకపోయారు. అది చెప్పింది. ఒకవేళ గుర్తించండి అయ్యా అని కొంతమంది చేతికిస్తే విభిన్న కోణాల్లో ఆలోచించారు. ఏమన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, చెప్పయ్యా దేవుని గురించి అని అన్నారంటే, వాళ్ళు మనం చెప్పకపోతే ఈ ప్రశ్నకు సమాధానం తెలియలేదులే, మనల్ని తక్కువ చూస్తారు అని చెప్పేసి ఊహించి చెప్పించే ప్రయత్నం చేస్తారు. దేవుడు ఇందులేడు అందులేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు గలడు దేవుడు అని చెప్పి ఒక సామెత చెప్పేస్తారు. నువ్వు ఎందులో వెతికినా దేవుడు అందులో ఉన్నాడురా అని అంటారనమాట. కానీ ఆ నిజ దేవుడు ఎవరో మాత్రం వారు ఏం చేయలేకపోయారు? చెప్పలేకపోయారు. ఎందుకంటే ఈ మానవ మేధస్సు దానికి సరిపోదు. కాబట్టి ఆ గొప్ప శక్తి యెహోవా దేవుడని, ఈ సృష్టిని నేనే చేసింది అని ప్రకటించుకోగలిగే దేవుడే యెహోవా దేవుడు మాత్రమే. నిన్న ఇంకెవ్వరు చెప్పచాలలేరు. ఎవరు ఇంతవరకు ధైర్యంగా చెప్పింది కూడా లేదు సృష్టిలో. ఈ భూమి మీద ఉన్న దేవుళ్ళందరినీ ఒకసారి మనం పరిశీలిస్తే వారందరూ భూమి ఆకాశాలు తయారు చేసిన తర్వాత పుట్టుకొచ్చిన వాళ్ళు. అర్థమైనా? ఏ దేవుడినన్నా అడుగు. నేను ప్రతి ఒక్కరు ఎవరైనా దేవుని గురించి చెప్తున్నారంటే వారి దగ్గర వెళ్ళి అడిగినప్పుడు మొట్టమొదటి అడిగేది ఆ దేవుడు ఎలా ఉద్భవించాడు, ఎప్పుడు ఉద్భవించాడు అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏందన్నా? ఎప్పుడా? ఈ భూమి ఆకాశాలు కలగజేయబడిన తర్వాత చెప్తారు. కానీ ఆ భూమి ఆకాశాన్ని చేసింది ఎవరు? అదేనా? అప్పుడు భూమి ఆకాశం ముందా, ఈ దేవుడు ముందా? వీళ్ళు చెప్పుకుంటున్న దేవుళ్ళందరూ భూమి ఆకాశం నుంచే ఉన్నారు. భూమి ఆకాశం ఆవల ఎవరున్నారు? ఆ భూమి ఆకాశాన్ని చేసింది ఎవరు? లోకాలను చేసింది ఎవరు అని అంటే వారి సమాధానం రాదు. నీ విత్తన ప్రశ్నలకు నేను చెప్పనులే అని తప్పించుకుంటారు. అదన్నా చెప్పగలిగినప్పుడు దాని సమాధానం కరెక్ట్గా ఇవ్వగలిగితే కదా మనకు కూడా బాగుంటుంది. కానీ చెప్పరు. కానీ ఆ సృష్టి వెనుక ఎవరున్నారు? దేవుడు గొప్పగా రాయించండి అన్న నేను చేశాను దీని అంటున్నాడు. చూడండి, అదే కండ మొదటి వచ్చిన చదవండి. ఆది కాండం మొదటి వచ్చిన అది
ఆదియందు దేవుడు చెప్తున్నాడు, నేను భూమి ఆకాశాన్ని సృజించానని. ఎవరైనా ధైర్యంగా చెప్పగల దేవుళ్ళు ఎవరైనా ఉన్నారైనా? ఎవరున్నారా? లేదు. అంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఇంకా ఇంకో వచనం చూడు, అపురూపంగా ఉంది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం చూడను. దేవుడే ఛాలెంజింగ్ విసురుతున్నాడు. ఈ సర్వ సృష్టి వెనుక ఒక శక్తి ఉన్నదని, ఓకే, ఆ శక్తి ఎవరు? ఆ శక్తి ఎవరై ఉన్నారో చెప్పుకోగలగాలి. చెప్తున్నాడు, సర్వ సృష్టి నేనేం చేశానన్నాడు దేవుడు ఇక్కడ. ఏనైనా ఇప్పుడు చదువు ఈ వచనం లేవో, 11వ వచనం, 10వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం. నాన్న, మీరు వారితో ఇలాగూ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండా, ఆకాశం క్రింద ఉండకుండా నశించును. చూసారా? వారు ఎవరంటే ఆయన భూమిని చదవండి ఆ వాక్యంలో. ఆకాశమును భూమిని సృష్టింపని వారా, సృష్టించిన వారా? సృష్టింపని వారు. మనం కూడా ఒక పుస్తకం రాస్తామనుకో, అర్థమైనా? ఈ పుస్తకాన్ని ఇంకెవరైనా కాపీ కొట్టారంటే మనం ఏమంటామా? అవునా? ఎవరు ముందు రాసింది అన్నా? ఎవరో ఒక పాట రాశారని ఒకసారి గలట అయిపోయింది, గుర్తుందా మీకు? రాసింది ఒక ఆయన, పేరు వేసుకున్నది ఇంకొక ఆయన. కోర్టుకు వెళ్ళిపోయాడు ఆయన. నా పాటను మీరు ఎట్లా రాసుకుంటారటంచి కోర్టు వాళ్ళకే తీర్పు ఇచ్చింది. రాసిన వాడికే సొంతం, కాపీ కొట్టిన వాడికి సొంతం కాదు. అయినా దేవుడు అంటున్నాడు ఏమనైనా, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు ఎవరైనా ఉన్నారా? వారు నశించిపోతారంటున్నాడు దేవుడు. ఎందుకని? దాన్ని చేసింది ఎవరు మాత్రమే? యెహోవా దేవుడు మాత్రమే అని దేని ద్వారా తెలుసుకోగలుగుతున్నాము? ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మాత్రమే తెలుసుకోగలం. ఈ ప్రపంచానికి ఈ సర్వసృష్టి వెనుక ఎవరు ఉన్నారో అనే సంగతిని చెప్పాలంటే అది ఎవరు చెప్పాలన్నా? పరిశుద్ధ గ్రంథం మాత్రమే చెప్పాలి. ఎందుకని పరిశుద్ధ గ్రంథమే చెప్పాలి? అయినా ఈ పరిశుద్ధ గ్రంథం మనుషుల చేత రాయబడింది కాదు. అయినా ఎవరి చేత రాయబడింది పరిశుద్ధ గ్రంథం? అయినా పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. అన్న మొదటి పేతురు చదువు ఏం వచ్చిన చదువుతున్నాను అన్న. పేతురు రాసినటువంటి అది ఎన్నో వచ్చినాం? అది 19 చదివావా? 19 నుంచి కూడా చదువు, నో ప్రాబ్లం, రైట్. 19 నుంచి చదువు. 2 పేతురు 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఓకే. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించవలెను. ఎలయనగా ప్రవచనము, ఏదైనా ప్రవచనం అనేది ఎప్పుడునూ మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై అది దేవుని మూలంగా పలికిరి. అదేనా? మళ్ళీ పలకబడిన ప్రతి మాట దేని మూలంగా పలికారట? పరిశుద్ధాత్మ మూలంగా పలికారు. అర్థమైందా? అదే తిమోతికి రాసిన పత్రికలో కూడా ఉంచండి, 3వ అధ్యాయం 1 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం.
సరే 2 తిమోతి 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనము ఏ ఆవేశం కలిగిందటైనా దైవావేశం వలన కలిగిందట. ప్రవచనాలన్నీ దైవావేశం వలన రాయబడ్డాయి. అన్ని ప్రవచనాలే, చెప్పబడినది దేవుడు చెప్తే రాసి. ఈ ప్రవచన వాక్యాల్లో ఎవరి గురించి చెప్పుకొని ఉన్నాయి? ఈ బైబిల్ ఎవరి గురించి మాట్లాడుతున్నానైనా? బైబిల్ ఎవరి గురించి మాట్లాడుతుంది? సాక్షాత్తు దేవుని గురించే మాట్లాడుతుంది. నిన్న దేవుని గురించి చెప్పిన దేవుడు. పాఠం విన్నారా? పేరు వినలా? దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పుకోగలగాలి. మనిషి గురించి చెప్పుకోవాలి అన్నట్టు దేవుడు దేవుని గురించి చెప్పుకునే ఏకైక గ్రంథం ఏదంటే ప్రపంచంలో బైబిల్ ఒక్కటే దేవుని గురించి చెప్పేది. అది తనంతట తానే అదే మాట్లాడుతుంది. వాక్యాన్ని బైబిల్ మీరు చదువుతూ ఉంటే అదే మాట్లాడుతుంది. అదేనా నీ దేవుడని యెహోవాను నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. ఎవరు మాట్లాడుతున్నట్టుందా? ఆయనే మాట్లాడుతున్నట్టుంది. అది పరిశుద్ధ గ్రంథం యొక్క తేడా. కాబట్టి ఈ సర్వ సృష్టి వెనుక ఓ మహాశక్తి ఉంది. ఆ శక్తి యెహోవా దేవుడని ఏది చెప్తున్నానైనా బైబిల్ గ్రంథం మాత్రమే మనకు చెప్తుంది. ఓకే, ఆ దైవ గ్రంథాన్ని లేదా ఆ దేవుణ్ణి తెలుసుకోవాల్సిన అవసరం మనకేముంది అంటారు? దేవుణ్ణి తెలుసుకోవాల్సిన అవసరం మనకుందా? అదేనా దేవుని తెలుసుకోవాల్సిన అవసరత ఏంటి అవసరతలు? అదేనా ఇవ్వండి, మీకు పేపర్లు వచ్చాను చూడండి. ఏంటి అవసరత అంట? మొదటి చూడండి, దేవుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం అని ఇచ్చాము చూడండి అక్కడ. నేనైనా సృష్టిని తెలుసుకునుట సృష్టమునకు అవసరము. ఓకేనా? సృష్టిని గురించి తెలుసుకునుట సృష్టమునకు అవసరం. మనం కూడా ఒక సృష్టమే, దేవుని చేత సృజించబడిన వారం. మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నన్నెవరు చేశారా? ఆయన నాకేమవుతాడా? అర్థమైందేనా? ఇది తెలుసుకోకపోతే వ్యర్థం. ఒక మనిషి బ్రతికింది మొదలుకొని చచ్చిపోయే లోపు తెలుసుకోవాల్సిన విషయం అంటూ ఉందంటే అది ఏదనంటే తను ఎవరు కన్నారా అని. అవునా? తను ఎవరు పుట్టించారన్న సత్యం తెలియకుండా బ్రతుకుతున్నాడంటే ఒక అనాథవాడు. నాన్న పేరు చెప్పు అంటే చెప్పరు, అమ్మ పేరు చెప్పు అంటే చెప్పరు. అవునా? ఇంతకీ మీ నాన్న పేరు ఎందుకు చెప్పలేకపోతున్నట్టు నాకు తెలియదు అన్నంటే వాడు ఎవరని అర్థం? అనాథ. హేళనగా చూస్తుంది సమాజం. మీ అమ్మ పేరు చెప్పు, మీ నాన్న పేరు చెప్పంటే నాకు తెలియదు అన్నాడు అనుకో, ఓహో నాన్న పేరు తెలియని వాడు నువ్వా ఆయన హేళన చేస్తాను కదన్నా. అందుకని నాన్న పేరు ఖచ్చితంగా అవసరం. ఈ సర్వ సృష్టి వెనుక సృష్టికర్త ఉన్నాడంటే ఆ సృష్టి గూర్చి ఆ సృష్టము సృజించిన దేవుని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మన సృష్టి వెనుక ఎవరున్నారు నాన్న? మనల్ని ఎవరు చేశారు? అది మా అమ్మ నాన్న అనేరు. మరి ఆ అమ్మ నాన్న ఎవరు చేశారు? ఆ అమ్మ నాన్న ఎవరు చేశారు? ఆవాదము ఎవరు చేశారు? అది తీరా ఇప్పుడు ఎవరు చేసినట్టు మనలందరినీ? దేవుడే. అది తెలుసుకోకపోతే వ్యర్థం. ప్రతి కుమారులు తన తండ్రి ఎవరో తెలుసుకోవడం ఎంత అవసరమో భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేవుని తెలుసుకోవడం అంతే అవసరం. అదేనా? నాకు అవసరం లేదు అన్నామంటే యాజ్ ఎ ఫూల్వి నువ్వు. అంతేనా? నేను తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది నాకు అని అంటే వ్యర్థమైపోతాడు ఆ వ్యక్తి. పుట్టుకు గొత్తి లేకుండా పోతాడు. సరేనా? ఊడిపడ్డావా? లేకపోతే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరము ఉంది. అందుకని ఆ సృష్టికర్త ఎవరు? నా తండ్రి ఎవరు అంటున్నాడు చూడండి. ప్రసంగి 12వ అధ్యాయం ఎప్పుడు తెలుసుకోవాలో చెప్తున్నాడు చూడండి. ప్రసంగి 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రసంగి 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ప్రసంగి 12 సేపు బైబిల్ తీసేది. దుర్దినములు రాకముందే ఇప్పుడు
వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరంలో రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెరిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే ఏదంటైనా ఎప్పుడంట నీ బాల్య దినముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. మన సృష్టికర్తను ఎప్పుడు స్మరణకు తెచ్చుకోవాలంట? బాల్య దినముందే. అవునా? బాల్య దినమందే గుర్తు చేసుకోవాల్సిన దాన్ని ముసలోడు మొతకోడైపోయినా తెలుసుకోవట్లేదు నేడు. అది తప్పు. ఎప్పుడు తెలుసుకోవాల్సిన విషయం అది? బాల్య దినములోనే తెలుసుకోవాల్సిన విషయం. బాలురుగా ఉన్నప్పుడే మనం నేర్పుతాం. మన అమ్మ నాన్నలు మనకు నేర్పుతారు, ఇదిగో మీ డాడీ, ఇదిగో మీ మమ్మీ. అవునా కదా నాన్న? అదే విధంగానే ఇదిగో మీ డాడీ, వాళ్ళ డాడీని డాడీలను కన్నా డాడీ ఎవరు అన్నది మొదలు నేర్పించాలి. అర్థమైనా? మీ డాడీ వరకే నేర్పించి ఆపేయకూడదు. మీ డాడీని కన్నా డాడీ ఎవరో అతని గురించి మొదట నేర్పించాలి. అయినా అది ఎప్పటి వరకు నేర్పించట్లేదు అంటున్నాడు చూసేదాకా. ఎప్పటి వరకు కూడా నేర్పించట్లేదని అంటే ఇక తొందరలో సృష్టి నాశనానికి తగ్గిపోతూ ఉంది. తెలిసినప్పుడా ప్రకృతిలో ఎంత అల్లుకొల్లం జరిగిపోతుందో, నాశనానికి సిద్ధంగా ఉన్నాయి. సూర్యుడు ఇప్పటికే కొద్ది రోజుల్లో భస్మం అయిపోతాడట. తెలుసా మీకు? అవునా? ఇక ఉండడు, కాలిపోతాడు, నలుపైపోతాడు, మసి అయిపోతాడు. తన పని పూర్తి అయిపోబోతుంది కనుక తనకివ్వబడిన పనిని పూర్తి చేసేసి నాశనం అయిపోతుంది. అది నశించమునికి అన్నాడు. చంద్రుడు ఇప్పటికే ఎరుపైపోతున్నాడు. ఎందుకనంటే సూర్యుని వల్లే చంద్రుడు వెలుగుతున్నాడు. అవును కదా నాన్న? చంద్రుడు ఎలా వెలుగుతున్నాడన్నా? స్వయం ప్రకాశేతనం కాదు. సూర్యుడు నుండి వచ్చే వెలుగు భూమి మీద పడితే భూమి అద్దం లాంటిది. అవునా? మళ్ళీ రిఫ్లెక్షన్ ఇస్తుంది. అద్దం ఉంది కదా, మనం చూసుకునే అద్దం. సూర్యుని ఇక్కడ పెట్టామంటే ఏమవుతుంది? అది మళ్ళీ వెనక్కి కొడుతుంది. చూడలేము, కంటి మీద కొట్టామంటే దాన్ని రిఫ్లెక్షన్ అంటాం. అలాగూ భూమి ఓ అద్దం లాంటిది. వచ్చి పడంగానే ఈ వెలుతున్న మళ్ళా వెనక్కి కొడితే వెనక్కి డైరెక్ట్గా ఎవరున్నారంటే చంద్రుడు. దాని మీద పడితే అది వెలుగుతూ ఉంది. ఇప్పుడు సూర్యుడే ఆగిపోతే ఆ డాలు భూమి మీదకి రాదు, భూమి మీద ఉన్న డాలు మళ్ళీ ఏడబోయి పడదా? అందుకే వాక్యం అంటుంది, ఒకరోజు ఈ సూర్యుడు ఈ చంద్రుడు నాశనం అయిపోతారు. సూర్యుడు చీకటి కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడనుంది బైబిల్లో. 24 అధ్యాయం చదివితే గుర్తుందన్న. కనుక ఒకరోజు ఇది అంతమైపోయేలోపు, అంటే అంతలోపు కూడా తెలుసుకోకపోతే మనిషి భూమి మీద బ్రతకడం వేస్ట్. దేవుని గురించి, తన సృష్టికర్తని గురించి తెలుసుకోవాల్సిన అవసరం. సూర్యచంద్రుడు, నక్షత్రాలు చీకటి కమ్మక ముందే, వాన వెరిసిన తర్వాత మళ్ళా వర్షం రాకముందే అనంట. చూసారా? వర్షం పడింది అనినా ఎడతెరిపి లేకుండా పడుతూ ఉన్నాయి. పాజుకు పోలేము, నీళ్ళకు పోలేము, టీకి పోలేము, టిఫిన్కు పోలేము అని అంటే ఎట్లుంటుందా? వెనిసిన తర్వాత మళ్ళా వాన రాకముందే, మళ్ళా వాన వచ్చిందంటే మళ్ళీ టీ కొనుక్కలు, పాలు తేలేవు, టిఫిన్ తేలేవు అని అంటున్నాడు. అది ఎంత అవసరమైనదో. వాన వెరిసిన తర్వాత మళ్ళా వాన రాకమునిపే నీ సృష్టికర్తను, నిన్నెవరు సృజించారో ఆ సృష్టికర్తను స్మరణకులోకి తెచ్చుకో. ఇంకా అన్నాడు, ఇప్పుడు ఎందు వీటి నాకు సంతోషం లేదని చెప్పు దినాలు రాకముందే. ఇప్పుడే హ్యాపీగా ఉన్నప్పుడే అనకూడదు నువ్వు. అవునా? మీకంటే ఏది ఇష్టమా? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉన్నాయి. ఏం మన ఇష్టం అని అడిగితే అంతే, వాళ్ళ ఇష్టాలు చెప్పేస్తారు. చెప్తారా? మీకేం కావాలా? ఏది మీకు ఇష్టమా? ఎక్కువగా మీరు ఇష్టపడే దేన్ని? ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉందా లేదా? తినే వస్తువు మీద ఇష్టం ఉంటుంది, కలర్ మీద ఇష్టం ఉంటుంది. అవునా? మీకు భూమి మీద ఏదైతే మనకి ఇవ్వబడ్డాయో దాని మీదంతా మనకు కొన్ని ఇష్టాలు వ్యక్తపరుస్తుంటాం. ఉన్నాయా? అది ఏదా ఇష్టం?
ఒక్కరు చెప్పండి అమ్మా, ఏం ఇష్టం ఒకటి చెప్పండి. ఇష్టమే లేదంటారా? దేని మీద ఇష్టం లేదా? ఆడవాళ్ళకి దేని మీద ఇష్టమా? ఏమా? ఏంది? డ్రెస్ అంటే ఇష్టం, పట్టు చీర అంటే ఇష్టం, చుడిదార్ అంటే ఇష్టం. అవునా కదా నాన్న? అది మగవాళ్ళకే జీన్స్ ప్యాంట్ అంటే ఇష్టం, అంతేనా? అది ఇది వద్దని చెప్పాలంట ఒకరోజు మీరు. అర్థమైందన్నా? అదేనా దాని అర్థం? చదువుతారా వచనాన్ని? అట్టే ఉందో లేదు చూడండి. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరాలు రాకముందే. బా, వీటి యందు నాకు సంతోషం లేదు. బిర్యానీ అంటే చాలామందికి ఇష్టం లేదు నాన్న. ఇష్టమా లేదా? బిర్యానీ అంటే ఇష్టం. ఒకరోజు చెప్పేస్తారట నాకు వద్దు అని. ఎప్పుడు చెప్పేదా? షుగరు బీపీ పెద్దది డాక్టర్ అంటాడు, ఇంక తిన్నావా బిర్యానీ, నిన్ను మోసేస్తారు పెననదికి అని అన్నప్పుడు, అప్పుడు అంటాం బిర్యానీ తిని తాత అని అన్నాము కాదు, తాత అంటాడు నాకొద్దు. అవునా? నువ్వు ఏదైతే ఈ భూమి మీద కలిగి ఉండాలనుకుంటున్నావు నాన్న, అదంతా ఒకరోజు నాకు వద్దు అని చెప్పాలటమ్మా. నేనేనా చదువు 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 అంటున్నాము. చెప్పాను ఒకరోజు సండే కూడా ఆరాధనలో, గుర్తుందనన్నా, చదువు 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 అని. డాక్టర్ అన్నాడు ఇంకా చదివితే పిచ్చిదైపోద్ది ఇది అని అన్నప్పుడు వద్దు, ఆపేస్తాం. అంతేనా? అవునా? ప్రపంచ సుందరిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఒకడు, రైట్, ఐశ్వర్యరాయ్ పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు ఏం వాడుకో అభిషేక్ బచ్చన్, ఏనైనా ఐశ్వర్య ఎలా ఉంది అన్నాడు. అది పడి ఉందిలే. ఒకప్పుడు ప్రపంచ సుందరి అన్నావు, అంతేనా? అంతేనన్నా. 4 నెలలు లేదా 1 సంవత్సరం బిడ్డను కన్నా తర్వాత అది లోక సుందరి కాదంటే ఇప్పుడు ఆయన కంటికి ఇంకే సుందరైనా ఉంది అంటున్నారంట. అర్థమైందా? అదే ఒకరోజు నువ్వు వద్దు అని చెప్పాలట. వంకాయ కూర అంటే ఇష్టం, ఒకరోజు నువ్వు వద్దు అనాలట. జీన్స్ అంటే ఇష్టం, ఇప్పటికే చర్మ వ్యాధి వచ్చేసి విదేశీయులందరూ నాన్న సింగపూర్ మలేషియాలో నాన్న ఈ ఆడపిల్లలందరూ చూడలేము నాన్న, మన దేశం ఎంత గొప్పదిరా, చూడలేము మరేనా. కేవలం కడ్రాయితోనే బయట వచ్చేస్తారు నాన్న స్త్రీలు. అది అందం అక్కడ. నువ్వమ్మా అంత చెప్పేసుకునేసి, అంత ఎత్తు చెప్పేసుకునేసి అదే అని రోడ్ల మీద తిరుగుతున్నారు. అలాగుంటేనే ఆ దేశం ఇష్టపడుతుందా అంట. ఎంత నాశనపు స్థితిలో ఉంది చూడన్న. కప్పుకోవడానికి దేవుడు చూడలేక ఆ రోజు బట్ట ఇస్తే ఆ బట్ట వద్దంటుందని. ఇది ఏ సమాజం ఒకసారి చెప్పు. అదేనా? దేవుడే చూడలేకపోయాడు నా పిల్లలకు బట్టలు లేకుంటే ఎలాగుంటుందని. ఏదైనా చర్మపు చొక్కాలను తొడిగిచ్చాడు దేవుడు చూడలేక. స్త్రీకి ఎంత పెద్ద చీర చూడు, 16 మూర చీరలు అనేవాళ్ళు నన్న. నిజమనన్నా అంత కొద్ది జానుడు బట్టే వాళ్ళ ఒంటి మీద ఉంది అంటే అది ఎంత చండాలమో చూడు. ఏమి ఏదంటే అది మా ఇష్టం, నాకు నచ్చింది అన్నారు. ఒకరోజు అది కూడా నీకు నచ్చదు. ఈరోజు ఏదైతే నీకు కావాలనుకుంటున్నావో అవేవి ఒకరోజు నువ్వు వద్దనబోతావు. అది దేవుడు చెప్తున్నది. అది వద్దు అని సంవత్సరం రాకమునిపే, నువ్వు చెప్పకుండా మునిపే అన్నం తింటున్నావు, హ్యాపీగా ఉన్నావు. ఇక అన్నం వద్దు అని చెప్పక మునిపే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చేసుకోనన్నా. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావు వాటి నాకు సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు నీకు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అంటే నన్ను పుట్టించింది నువ్వు నాన్న అని. అన్నం ఉందని అన్నం దేవుడైపోతాడా? అయినా అంత అన్నం ఎత్తుకుంటారు తినేటప్పుడు. అంటే ఇప్పుడు ఎవరట అన్నం? దేవుడు ఇచ్చిన ఆయన వదిలేశారు. అర్థమైనా? అన్నాన్ని పట్టుకుని దేవుడు అంటున్నారు. రూపాయి కాగితం దొరికితే చాలు అంటున్నారు. ఇది దేవుడా? కాగితం అయినా నలిగిపోయే కాగితం, కంపు కొట్టే కాగితం విన్న కదా. వీటి ఎందుకు నాకు సంతోషం లేదని అలట. బిల్ గేట్స్కి ఎంత చాలటంలే.
ఒకరోజు వాడు అంటాడు, ఇప్పుడే చెప్పేశాడంటలే, దాన్ని నేను కాపాడలేకపోతున్నది, నాకు వద్దు, అది వచ్చిన తర్వాత నా జీవితంలో సంతోషం లేదంటున్నాడు. చూసారు, ఏదైతే కావాలని నువ్వు దాని కొరకే తాపత్రయపడి ఆయుష్ అంతా ఖర్చు పెడుతున్నావో వాటి యందు నువ్వు సంతోషం లేదని చెప్పి ఒకరోజు రాబోద్దురా. ఎందుకంటే అది వస్తే నీకు నిద్ర ఉండదు. నేను బిల్లు కట్టి నిద్రపోమని చెప్పు. ఇంతెందుకు, మనకు నారాయణ స్కూల్ ఉందన్న, నారాయణ స్కూలు, నారాయణ హాస్పిటల్, ఆయన పోయి అడుగునన్నా, ఆయనకు కోట్లాదికి తలకి పడగలెత్తిన అతను, ఆయనకి ఒక క్షణం నిద్రపోయాడంటే మొత్తం పోయిద్దట. ఆయన స్కూలు, కాలేజీ ఇవన్నీ అనుకుని ఒకరోజు చెప్తా ఉంటే ఆశ్చర్యం వేసింది. అవన్నీ ప్రతి ఒక్కటి కంప్యూటర్ బిల్లు యాడ్ అయిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్క బిల్లు ఈయన దగ్గరికి వచ్చిపోద్దట. ఈయన దగ్గర కంప్యూటర్, కారులో ఒక కంప్యూటర్, జోబులో ఒక కంప్యూటర్, ఏమన్నా పిల్లలకు ఒక్కొక్క కంప్యూటరు, పిల్లల దగ్గర ఒక కంప్యూటరు, ఒక్కొక్క బిజినెస్ ఒక్కొక్కరు చూస్తున్నారు. ఆ లెక్క చూసుకోకపోయారా నిమిషానికి కళ్ళు మూసుకుంటే కోట్లు లక్షలు ధ్వంసం అయిపోతాయట. అందుకని జాగ్రత్తగా చూసుకుంటారు. నిద్రపోయేదెప్పుడా, అన్నం తినేదెప్పుడా, చూసారా? వీటి ఎందుకు ఒకరోజు ఏమనాలా, అయ్యో డబ్బు లేనప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉన్నాం చూడనా. మన దగ్గర కట్టలు ఉన్నాయా? లేవు. బ్రహ్మాండంగా బిర్యానీ పెడితే బిర్యానీ తింటాం. ఏం లేదురా, గంజి తాగంటే గంజి తాగుతాం. బట్టలే లేదంటే అంత పత్రున్నా కూడా కట్టుకుని నిద్రపోతాం. గోని బట్ట కట్టుకుంటాం, నో ప్రాబ్లం. కానీ సుఖంగా నిద్రపోతున్నాం. నిద్ర వచ్చిందా? నిద్రపోతున్నాం. ఇంతసేపు మీరు ఎందుకు వెయిట్ చేశారంటే 3 రోజులు నాకు నిద్రలే కదన్నా. అటు వదిలిపోతారా అని ఎదురు చూసి కింద పడిపోయాను. లేచి మీకు క్లాస్ చెప్పాలని చెప్పి నిద్ర స్పష్టంగా నిద్ర వచ్చేసిందని అంటే ఆరోగ్యం. మనకి నిద్ర లేకపోయిందంటే ఇంక బతకలేము మనం. అర్థమైందా? అదే లేనప్పుడు ఇంకెందుకురా నీకు డబ్బు. చూడ ఒకసారి ప్రసంగి 5వ అధ్యాయం చదువునన్నా. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం నుంచి నిదానంగా చదువుతున్నానన్నా. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. తృప్తే నొందడు అంట. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఒకరోజు నువ్వు అది వద్దనాలట. ఇది వ్యర్థమే. సొలొమోను కంటే దావీదు కంటే గొప్ప ధనవంతులకు ఎవరు ఉండరు నాన్న. ఆస్తి ఎక్కువైన ఎడల దానిని భక్షించువారును ఎక్కువదురు. భక్షించడం అంటే ఏందైనా తినేసేవాళ్ళు. సంపాదించి వీడి చేస్తూ ఉంటే ఎవడో వాడు తినేసి వెళ్ళిపోతూ ఉంటారు దాన్ని. ఆస్తి ఎట్లా దేనికంటే కన్నులారా చూసిటేగాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన వచ్చిన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నొందుదురు. కష్టజీవులు ఏం చేస్తారంటే ఆయన కొద్దిగా తినగలరు, ఎక్కువగా తినగలరు. ఉంటే 2 ప్లేటు, లేకపోతే పస్తు కూడా ఉండిపోతాం. అర్థమైనా? అదిగో కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖ నిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతుడు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ధన సమృద్ధి చేత ఏం పడుతుంటైనా యాడ్ బట్టన్ ఇస్తుందమ్మా. యాడ్ బట్ట వాట్సాప్ నిద్ర బట్టన్ ఇస్తుందరా? డబ్బుండిగిని ఒక మంచి సెల్ కొనుక్కొనేసారా, ఆ సెల్లో వాట్సాప్ ఊరుకోదు, ఈమెయిల్ ఊరుకోదు, ఫేస్బుక్ ఊరుకోదు. ఏం చేయాలా? కలబెడుతూ ఉండాలా. అది నేను రెచ్చగొడుతూ ఉంటుంది, నేను లేపుతూ ఉంటుంది. చూడు చూడు చూడు. డబ్బు ఊరుకోదు. డబ్బున్న వాళ్ళు చూడు, నేను డబ్బు పెట్టుకొని దాన్ని చూస్తూ ఉండాలా, నలుపుతూ ఉండాలా. ఒక ఆయన ఉన్నాడు మా ఊళ్ళో. ఆయన మంచి ఆస్తిపరుడే. ఏరా రోజంతా రాత్రంతా మీ తాత తలుపు తెరిచి, తాత ఇంట్లో రూమ్లో లైట్ వెలుగుతూనే ఉంది, నిద్రపోతాడా లేదా అని. ఆ పిల్లడు ఒకరోజు నిద్ర రాక తాత పోయి ఆడుకుంటూ అక్కడ నిద్రపోయాడట.
తీరా నిద్రపోయేటప్పుడు లైట్ వెలుగుతూనే ఉంది, తాత పడుకొని ఉన్నాడు, నిద్రపోతున్నాడు అని గమనించి ఉలిక్కి లేచి చూస్తే నిద్రపోలేదంట తాత. ఇంకేం చేస్తున్నాడు రా అని అంటే తాత రూమ్లో బీరో తెరిచి చూస్తే తాత ఏం చేస్తున్నాడు, బీరో తెరుస్తాడు, తెరిచి చూస్తే కట్లకి పేర్చేసుకుని ఉన్నాడు. ఏది డబ్బు. అటు చేయెత్తేది, అటు నైస్గా తట్టేసేది. ఈయనే దేన్నే ఆ కట్లన్నీ మొత్తం కింద పడిపోతాయి. వీడు మళ్ళీ ఏం చేయాలా, మళ్ళా పేర్చుకుంటూ కూర్చుంటాడట. మళ్ళీ కాసేపు మూసేసి మళ్ళీ కూర్చున్నది, మళ్ళీ పోయేది, మళ్ళీ తెరిచేది, అబ్బా పడిపోయిందా అనేది మళ్ళీ ఎత్తి. ఏరా మీ తాత రాత్రి అంతా నిద్రపోతుంటే ఇది కథరా? మా తాత నిద్రపోవట్లేదు. ఎందుకని? ఈరోజు అర్థమైందా, ఇన్ని లక్షలు వచ్చాయి, వ్యాపారం ఎంచుకోవడం, ఇంత పెట్టుకోవడం, పేర్చుకోవడం, చూసుకోవడం. ధనరద్దు చేత ధనవంతునికి ఏం చేయదంటైనా నిద్ర పట్టదు. కింద చదువు ఇంకేమన్నాడు, ఒకటి నాకు కనబడిందిరా అన్నాడు. అబ్బా, దురవ్యవస్థ ఒకటి నాకు కనబడింది. ఆరోగ్యం 2వ వచనం ఏనా, దురవ్యవస్థ ఎందుకంటే చూడండి, సూర్యుని క్రింద దురవ్యవస్థ ఒకటి నాకు కనబడిను. ఏమనగా దేవుడు ఒకనికి ధన సమృద్ధిని ఘనతను అనుగ్రహించును, అతడు ఏమేమి కోరిను అది అతనికి తక్కువ కాకుండాను, ఆయనను దాన్ని అనుభవించేటప్పుడు శక్తిని ఇవ్వడు. ఇంకెందుకు నాన్న చెప్పు, ఇంటి నిండా కట్టలుగా ఉండి ఏ లాభం చెప్పు? అనుభవించే శక్తి అది ముసలాడికి. ఏదైనా ఖర్చు చేయలేడు, చూసుకోలేడు, జీన్స్ చేయలేడు, చేస్తాడా? 1 కేజీ స్వీట్ తినగలడా? రెండు స్వీట్ ముక్కలు తినట్టు అయిపోయాడు. ఏమా, అందుకే అనుభవించే శక్తిని దేవుడు ఇవ్వడట. వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు. సంవత్సరాలు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. దేవుని తెలుసుకోవాల్సిన అవసరం ఉందంట. అవసరం చచ్చిపోయేటప్పుడు తెలుసుకుని తండ్రి ఎవరో. చచ్చిపోయేంతవరకు నీ తండ్రి ఎవరు తెలియకుండా బ్రతుకుతున్నామంటే అది చావే కాదు. తెలుసుకొని చచ్చిపో. అర్థమైనా? ఒకటి ఏదైనా సృష్టికర్తను తెలుసుకున్నట సృష్టిమునకు అవసరము. రెండోది ఏందన్నా చూడండి, నిత్య జీవమును పొందుట కొరకు దేవుణ్ణి తెలుసుకోవాలి. అయినా ఏ జీవమట? నిత్య జీవము. బాగా వినాలి మీరందరూ. నిత్య జీవము. జీవం అంటే ఏందో తెలుసుకుందాం, తర్వాత నిత్య జీవం అంటే ఏందో తెలుసుకుందాం. ఓకేనా? జీవం అంటే ఏందన్నా? ప్రాణంతో ఉండేది దాన్ని జీవమా? అంతేనా? ప్రాణంతో ఉంటే దాని పేరు జీవమా? మనిషి ఎన్ని భాగాలన్నా? 2 భాగాలు. ఓకే, చెప్పాను మీకు. ఎన్ని భాగాలు? 2 భాగాలు. ఒక భాగము శరీరం, ఇంకొక భాగము ఆత్మ. 2 కలిపితే మానవుడు. మానవుడు ఈజ్ ఈక్వల్ టు, అంటే మానవుడు అంటే శరీరము ప్లస్ ఆత్మ ఈజ్ ఈక్వల్ టు మానవుడు. 2 కలిస్తేనే. ఒకటి ఉంటే మానవుడు కాదు. శరీరమే ఉన్నదనుకో, ఆత్మ లేకుండా శవము, పేరు మారిపోయింది. సరే, శరీరమే లేకుండా ఆత్మే ఉండిందనుకో, శరీరం లేకుండా ఆత్మే ఉంటే ఎట్టుంటుందా? ఇక్కడ వచ్చి కూర్చొని సీట్ ఎట్టా ఊగుతుంది అనుకోండి, వెనక ఉంటారు అక్కడ ఎవరన్నా? మైక్ మాట్లాడుతుందనుకో, ఎవరు లేదు, నీకు కనబట్టలేదు, నేనంటే ఆత్మనే కదా. ఉంటారు ఇక్కడ ఎవరన్నా? ఏం దీని పేరు? దెయ్యం. పేరు మారిపోయింది చూసారా? ఆత్మ లేకపోయినా శరీరం ఉంటే దాని పేరు శవము. శరీరం లేకుండా ఉంటే ఆత్మ ఉందంటే దాని పేరు దెయ్యము. సో ఇప్పుడు ఆత్మ శరీరం కలిపితే దాని పేరే మానవుడు. ఓకేనా? 2 కలిస్తేనే ఏమవుతుందంట? మానవుడు. ఇప్పుడు శరీరం బ్రతికి ఉండాలంటే ఏం కావాలి? శరీరం బ్రతికి ఉండాలంటే ప్రాణం కావాలి. శరీరానికి ఏం కావాలన్నా? ప్రాణం ఎందులో ఉంది? రక్తములో ఉంది. ప్రాణం ఎందులో ఉంది? రక్తములో ఉంది. అవునా? ఎక్కడ కొడితే చచ్చిపోతారా? ప్రాణం పోవాలంటే ఎక్కడ కొడితే చాలా? ఏంది అటు చూస్తున్నారు? ఎక్కడ కొడితే చచ్చిపోతారు మనిషి? ప్రాణం పోయేది
గుండె మీద కొడితే చచ్చిపోతారు, ఎక్కడ కొడితే చచ్చిపోతారు, ఇంకెక్కడ ఇక్కడ కొడితే కూడా చచ్చిపోతారు, ఇక్కడ 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 కొట్టకుండా కూడా చంపేస్తాను నేను. అంటే మీరు అనుకునేది ఇక్కడ ప్రాణాలు ఉన్నాయి అని అనుకుంటున్నారు. నేనైనా గోరు ఉంది చూసారా, ఈ గోరు కోసేసి వదిలేసినా చచ్చిపోతాడు. అంటే ఇప్పుడు ప్రాణం అదేనా ఒళ్ళంతా ఉంది, ఇక్కడిక్కడే కాదు ఉండేది. అర్థమైందా? రక్తం అంతా బయట వచ్చేసింది యేసుప్రభు వారికి, అప్పుడు ప్రాణం వదిలేశాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు ప్రాణం ఎందులో ఉంది? రక్తంలో ఉంది. ఓకేనా? రక్తం కావాలంటే పెట్రోల్ బంక్ పోదామా? ఆహారం తినాలి. అర్థమైందేనా? ఆహారం కావాలంటే పంచభూతాలు. గుర్తుపెట్టుకోండి, మానవుడు సత్యం వచ్చేటప్పుడు ఇంకా క్లియర్గా చెప్తాను. జీవం అంటే ఎందుకు చెప్తున్నా. ఇప్పుడు దేవుని తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? అవసరం ఉంది. ఆయన తెలుసుకోకపోతే జీవం రాదు. అసలు జీవం అంటే ఏందో చెప్తున్నా. జీవం అనగా అర్థమైందన్నా తేడా చెప్తున్నాను. మనిషి ఎన్ని భాగాలు? ఒక భాగము, ఇంకొక భాగం. సో శరీరం బ్రతికుండాలంటే ఏం కావాలి? దానికి ప్రాణం. శరీరం బ్రతికుండాలంటే ఏం కావాలా? గొప్పుకుని కింద పడిపోతాం, లేదా యాక్సిడెంట్లో కొంచెం పడిపోతారు, శ్రోత అయిపోయి ఉంటుంది. చచ్చిపోయాడా బతికిపోయాడా బతికున్నాడా ఎడ చూస్తారు. శ్వాస కూడా ఆడదు ఒక్కొక్కసారి. కాబట్టి పరిగెత్తుపై పడుకొని ఆయన పడుకుంటారు, పోయిందంటారు. లేదా ఉంది హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటారు. ఏంది ఇక్కడ ఉంది ప్రాణం? అదిగో పట్టుకో, మీరేమైనా పట్టు చూడండి, ఎగిరి తోకుతుందట. అవునా? ఏళ్ళని లేపుతుంది అట్లా. అంటే ఏందని అంటే రక్తం, అందులో ఉంది ప్రాణం. అది కనుక్కునేది. అయినా శరీరం బ్రతికుంది అన్న సంగతి తెలుసుకోండి. దానికి ఏం కావాలా? ప్రాణం కావాలి. ప్రాణం ఎందులో ఉంది? రక్తంలో ఉంది. రక్తం ఎందులో ఉంది? ఆహారంలో ఉంది. ఆహారం కావాలంటే ఈ పంచభూతాలంతా ఆహారం తయారు చేసేస్తుంది. అలాగే ఇప్పుడు ఆత్మ, ఇంకొక భాగం ఎవరు మనం అంటే ఆత్మ. ఈ ఆత్మ బ్రతికుండాలంటే ఏం కావాలా? అది ఆత్మ బ్రతికుండాలంటే కావాల్సింది ఏందన్నా? జీవము. జీవం ఎందులో ఉంది? వాక్యములో. ఈ వాక్యం కావాలంటే అపోస్తులు కానీ యేసుక్రీస్తు కానీ మనకు కావాలి. యేసుక్రీస్తుకి ఇచ్చింది ఎవరు? తండ్రి. అర్థమైందా? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. దానికి కావాలి జీవం కూడా ఎక్కడి నుంచి వస్తూ ఉంది? దేవుని దగ్గర నుంచే వస్తుంది ఇప్పటికి కూడా. అర్థమైందంట? దేవుణ్ణి తెలుసుకోవాల్సిన అవసరం అని అంటే తెలుసుకోకపోతే నీ ఆత్మకు జీవము రాదు. ఆహారం తింటే ఏ విధంగా అయితే శరీరానికి ప్రాణం వస్తుందో అదే విధంగానే వాక్యాన్ని వింటేనే ఆత్మ బ్రతుకుతుంది. ఒక సందర్భం ఉంది. యేసుప్రభు వారు వస్తూ ఉన్నారు. అర్థమైనా? యేసుప్రభు వారు వస్తూ ఉన్నారు. శిష్యులు దాన్ని వెంబడి 70 మంది శిష్యులు ఉండేవాళ్ళు యేసుప్రభుకి. వెతుక్కుంటూ వస్తున్నప్పుడు ఏంటో చేరు వస్తున్నాడు. ఆయన వచ్చి ఒక మాట అడిగాడు. సెలవు ఇవ్వాలంటే ఎండి ఊరుకోడు, యజమాని మేనేజరు సెలవు ఇవ్వడంటే సెలవు ఇవ్వాలంటే ఏం చెప్తాం చెప్పండి? అబద్ధం చెప్తాం. ఏమని అబద్ధం చెప్తాం? నిన్ను ఎందుకు రాలేదు ఆఫీస్కి అని అంటే ఏమంటాం? మా అవ్వ చచ్చిపోయింది అంటాం. అంటే ఎన్ని అవ్వలు చచ్చిపోయిందో అంటే లీవ్ అప్పుడల్లా ఒక అవ్వను చంపేస్తాడు. అంతేనా? మా అవ్వ చచ్చిపోయింది అని అంటే ఓహో అవ్వ చచ్చిపోయిందా సార్, మా బంధువులు చచ్చిపోయారు సార్. ఓహో బంధువులు చచ్చిపోయారు సార్, ఇంక అడగడు. అంటే చచ్చిపోయారు అన్న సంగతి తెలిస్తే లీవ్ శాంక్షన్. యేసుప్రభు దగ్గర ఇప్పుడు సెలవు కావాలి ఒక ఆయనకి. యేసుప్రభు దగ్గర వచ్చి అడిగాడు, ఏం చెప్తే సెలవు ఇస్తాడు అని అంటే మా డాడీ చచ్చిపోయాడు సార్. అదేనా? మా డాడీ చచ్చిపోయారు, అంత సెలవు ఇచ్చావంటే నేను వెళ్ళి మా నాన్నను పాతేసి నేను వచ్చి మళ్ళీ నిన్ను వెంబడిస్తానన్నాడు. అందుకే ఈయనేమన్నాడు తెలుసా? సెలవు ఇచ్చేస్తాడు అనుకున్నాడు ఆయన. అసలు జవాబు చెప్పాడు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించాయా, నువ్వు పనిలో ఉండు అన్నాడు. మృతులను పాతి పెడతారా?
మృతులు అంటే ఎవరు అని అర్థం? మీ భాషలో చెప్తున్నా, చనిపోయిన వారు పోయి చనిపోయిన వారిని పాతేసుకుంటారంట. ఇది ఎక్కడ ఉందయ్యా? చచ్చిపోయిన వాళ్ళు పెన్న నదిలో పాతేసి వస్తారా? ఏడా పాతారు మరి? ఇది ఏడా చెప్తాడు దేవుడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందరు. ఎలాగని అంటే, మనమంటే నిజమైన మానవులు ఎవరము? ఆత్మ, శరీరమా? ఆత్మ చచ్చిపోయి ఉండి శరీరం బ్రతికున్నా కూడా వాడు దేంతో సమానమైన మృతుడివే. ప్రకటన గ్రంథంలో ఉందన్నమాట. నువ్వు చూడ్డానికి మాత్రమేరా బ్రతికి ఉన్నావు, కానీ నువ్వు మృతుడివే. అర్థమైందేనా? వాళ్ళు చేసే పనులన్నీ మృతమైన పనులు, చచ్చిపోయినవారు. అంటే ఆత్మలో చచ్చిపోయి శరీరం బతికుంటామా? ఉంటాం. చచ్చిపోవడం అని అంటే అర్థం ఏంటైనా? మరణము అంటే అర్థం ఏంటైనా? ఆ పదానికి ఎడబాటు అనగా దేవుని దగ్గర నుండి వచ్చే జీవము కట్టయిపోయిందని అంటే ఆత్మ నశించిన స్థాయికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు అందరిది మీద అదే. మీరందరూ ఇక్కడ ఎందుకు వచ్చున్నారని అంటే, చనిపోయిన మీ ఆత్మలను తిరిగి జీవింపు చేసుకోవడానికి వచ్చారు. ఇది జీవం కావాలంటే మీరు దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి తెలుసుకోకపోతే నాకేమంటే నీకు జీవం రాదు. అది పాఠం. దేవుని తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటే, నీ ఆత్మకు జీవం కావాలి. జీవం కావాలంటే జీవం ఎందులోనైనా? వాక్యములో ఉంది. వాక్యం ఎక్కడ ఉంది? ఎవరిచ్చింది మనకి? అపోస్తులకి ఇచ్చింది ఎవరు? క్రీస్తుకి ఇచ్చింది ఎవరు? సాక్షాత్తు తండ్రి దగ్గర నుంచి వాక్యం వచ్చిందని అంటే ఆ వాక్యం మన ఆత్మను ఏం చేస్తుందనా? జీవింపజేస్తుంది. శరీరానికి రక్తం ఎట్ట అవసరమో ఆత్మకు కూడా జీవం అంత అవసరం. కాబట్టి జీవం కావాలంటే అక్కడి నుంచి రావాలి. ఆయన ఇవ్వాలంటే దేవుని తెలుసుకుంటేనే ఇస్తాడు ఆయన. అదని తన వాక్యం ఎవరికి ఇస్తాడంటే ఆయన? తన వాక్యముని ఎవరైతే గైకుంటారో వారికే ఇస్తాడు. కాబట్టి శరీరములో బ్రతికుండి ఆత్మలో చనిపోయిన వారందరినీ కూడా మృతుడే అని చెప్పొచ్చు. ఇప్పుడు మీ నాన్న ఆల్రెడీ ఎవరు? మృతుడు. అంటే ఏ ఎందులో చచ్చిపోయాడు? మీ నాన్న శరీరంలో చచ్చిపోయాడు, ఆత్మలో ఎప్పుడో చచ్చిపోయాడు. ఇప్పుడు అతన్ని పాతేదానికి ఎవరుంటే సరిపోతారా? శరీరంలో బ్రతికుండే ఆత్మలో చచ్చిపోయిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు మీ ఊర్లో. వాళ్ళు ఎత్తి పాతేసుకుంటారు. నువ్వు వచ్చి నన్ను వెంబడించన్నాడు యేసుప్రభు వారు. కనుక మన ఆత్మకు జీవం కావాలంటే కూడా ఆ జీవం వాక్యములో ఉంది. అరేనా? ఆ వాక్యము సాక్షాత్తు తండ్రి దగ్గర నుంచి ప్రతిరోజు మనకు అందకపోతే బ్రతుకు. ప్రతిరోజు అన్నం తినకపోతే ఏ విధంగా అయితే నీ శరీరం బ్రతికుండదో ఏమ్మా, ప్రతిరోజు ఆహారం తినకపోతే నీ శరీరం ఏ విధంగా అయితే బ్రతికుండదో, ప్రతిరోజు వాక్యాన్ని వినకపోతే కూడా నువ్వు బ్రతకవు. అందుకంటే అది చచ్చిపోద్ది. రోజు అన్నం పెట్టకుండా మనిషిని పెట్టామంటే ఏం చేస్తానన్నా అంటే లావవుతాడా? సన్నగా అయిపోయేసి అట్టే చచ్చిపోతాడు. అదేవిధంగా ఆత్మకు రోజు వాక్యం పెట్టలేదనంటే, అందుకని ఏం చేయాలంటే ప్రతిరోజు లేచిందే వాక్యాన్ని చదవాలి. మీ ఆత్మకి జీవం కావాలంటే ఎంతమంది చదువుతున్నారు చెప్పండి? బైబిల్ కొత్తది ఒకటి ఇవ్వండి అని కొనుక్కోపోయి సంకల్లో పెట్టుకోపోయి అటక మీద పెట్టేసి మర్చిపోయేవాళ్ళు తప్ప ప్రతిరోజు చదవాలా, జీవం వస్తుంది అన్నాడు. ఇది నూతన జీవం మనం పొందుతామన్నాడు. దానిన ఆత్మకు కావలసిన జీవమును మనం పొందుకోవాలి. అందుకే దేవుని తెలుసుకో. జీవం కావాలంటే జీవం ఎవరి దగ్గర ఉంది నాయనా? శరీరానికి ప్రాణం కావాలంటే ఎక్కడుంది నాయనా? ప్రకృతిలోనే ఉంది, పంచభూతంలోనే పెట్టాడు. ఎందుకని? అది పంచభూతం నుంచి చేయబడింది కనుక. శరీరము మట్టి నుంచి చేశారు, చచ్చిపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్ది? మట్టికే వెళ్ళిపోతుంది. కానీ దానికి బ్రతుకును కూడా మట్టిలోనే పెట్టాడు. రక్తం కావాలంటే ఆహారం భూమి పండిస్తుంది. భూమి నుంచి వచ్చిన ఈ దేహానికి భూమి నుండి సరిపోతుంది. కానీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందా? మరి దాని ఆహారం కూడా ఎక్కడి నుంచి రావాలా? అది నేనే ఆ జీవాహారంనై ఉన్నాను అన్నాడు యేసుప్రభు వారు. అందుకని యోహాను సువార్త 6వ అధ్యాయం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము తీసారా?
34 నుంచి అనుకుంటాను, చూడనా? ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిరి. అందుకు యేసు వారితో ఇట్లే, నేను జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. ఆకలి 2 రకాలటనైనా. ఏ ఆకలి మా కలుదరునైనా? ఏ ఆకలి? 2 ఆకలి ఉందట. ఉన్నాయమ్మా 2 ఆకలి? ఆకలి 2 రకాలు. 2 రకాల ఆకలి ఉన్నాయా? ఒకటి శరీర సంబంధమైన ఆకలి, ఆత్మకు కూడా ఆకలి. ఆత్మకు ఆహారం ఉన్నప్పుడు ఆత్మకు కూడా ఆకలి వేస్తాం కదా. చాలామందికి ఆకలి లేదు. ఉందా మా ఆకలి? చాలామందికి ఆకలి లేదు. అని అన్నం తినరు. అన్నం తినడు అంటే ఎందుకు అన్నం తినమంటే ఆకలి వేయట్లేదు. ఆకలి ఎందుకు వేయట్లేదు ఏమ్మా? శరీరంలోనే ఆహారం తినమంటే తినరు. ఎందుకు తినరు అంటే ఆకలి లేదంటారు. ఎందుకు ఆకలి లేదని అంటే సంథింగ్ రాంగ్. కామేర్లు వచ్చినాయి చూసుకోపోరా, అంతేనా? కామేర్లో ఉన్నవారికి తెలిసిన పచ్చరికలు ఉన్నవారికి ఏం వస్తుందా? ఆకలి ఎత్తదు. అందుకని డిఫెక్ట్ ఆడుంది. పోయి చూపించుకుంటే మందు ఇస్తారు. ఇవ్వగానే విపరీతమైన ఆకలి, వండిందల్లా తినేస్తారు మరలా. ఏ విధంగానే ఆత్మకు కూడా ఆకలి వేయలేదంటే కామేర్లు పట్టిపోయాము చూడండి. ఎందుకంటే వాక్యం మీద ఆసక్తి లేదు. ఈ భూమి మీద ఉన్న అందరూ వాక్యం మీద ఎవరికైతే ఆసక్తి లేదు అందరూ కామేర్లు పట్టిన వాళ్ళు ఈ లేఖం ప్రకారం. ఇదేనండి, ప్రతి ఒక్కడికి ఆకలి ఉంది. ఆత్మకు కూడా ఆకలి ఉంది. అది తీర్చాలి చెప్తున్నాడు చూడండి అక్కడ. అందుకే యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే అనేనా? జీవం ఎందులో ఉంది అయినా? ఇంతసేపు చెప్పాను కదా, జీవం ఎందులో ఉంది? వాక్యములో ఉంది. వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. అదే చెప్తున్నది ఆయన, నేనే జీవాహారమును అంటే నేనే వాక్యమును. ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము కూడా దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి మీ మెద్దికి వచ్చెను. ఆ వాక్యాన్ని మీరు తిన్నారా లేదా విన్నారా? నీ ఆత్మ బతుకుతుంది. అందుకు దేవుని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? అది మన సబ్జెక్ట్. ఇప్పుడు అది మీద అవసరం ఉంది. ఒకటి సృష్టిని గురించి తెలుసుకోవాలి. తండ్రి కుమారుని గురించి తెలుసుకోవాలి. రెండవది నిత్య జీవం కావాలంటే తెలుసుకోవాలి. ఆ జీవం ఎవరు? యేసుక్రీస్తు వారు. జీవం దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. ఆత్మ బతుకునంటే ఏం కావాలా? జీవము కావాలి. ఇంకేనా? కాబట్టి నేనే జీవాహారమును. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయ్యే నాకు నిత్య జీవం. ఎవరికైనా నిత్య జీవం కావాలి అని అంటే యేసుక్రీస్తుని ఎరగాలట. అయినా ఎరగడం అంటే ఎట్లయినా తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని తెలుసుకోవాలంటే ఏం చేయాలమ్మా? యేసుక్రీస్తుని తెలుసుకోవాలంటే సినిమా చూసి సరిపోద్దా? ఎక్కడుంది యేసుక్రీస్తు జీవిత చరిత్ర? బైబిల్. ప్రతి దినము బైబిల్ని చదువుతూనే ఉండాలి. అదే చదివితే వాళ్ళకి ఏముందనా? నిత్య జీవం. చచ్చిపోయేంత వరకు చదువుకునే పుస్తకం ఏదైనా ఉందని అంటే అది ఏదైనా బైబిల్ మాత్రమే. నన్నయ్య, తిక్కన, ఎర్ర, ప్రగడ వీళ్ళు రాసిన పుస్తకాన్ని 9, 10వ తరగతి వరకు చదివేస్తే చాలు. అంతే, మనం దాటి వెళ్ళిపోతాం. ఆ తర్వాత BAకి వస్తాం, ఇంటర్మీడియట్కి వస్తాం. ఇంటర్మీడియట్కు ఏనా అరిస్టాటిల్ రాసినటువంటి శాస్త్రం సరిపోయిద్ది, అది చదివేశాం. ఆ తర్వాత పీజీయా ఏదైనా ఎంఏ తీసుకుంటారు. ఎంఏలో ఏం చదివి సరిపోద్ది? ఏదో ఒక సబ్జెక్టు. హిస్టరీ తీసుకుంటావా? ఓ భారతదేశ చరిత్ర, ఓకే. ఒక అమెరికా హిస్టరీ, ఓకే. అని ఏవో హిస్టరీ తెలుసుకున్నాము, అయిపోయింది, ముగించిపోయింది. మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. అవునా? వాళ్ళు చదివేసాం, మళ్ళీ చదువుతామా? ఏబీసీలు నేర్చుకున్నాం, మళ్ళీ ఏబీసీలు నేర్చుకున్నామా? ఏబీసీ నేర్చుకున్నాం, బయటకు వచ్చేసాం, ఏబీసీ పుస్తకాన్ని పడేసాం. ఆ తర్వాత పదాల పుస్తకం వచ్చింది, చదివాం, ఆడ పడేసాం. స్టోరీ బుక్ వచ్చింది, చదివేసాం, ఆడ పడేసాం. ఒక్కొక్క డిగ్రీ ఎగుతూ ఉన్నాం.
చదివిన చిన్నప్పటి నుంచి ముసలివాడేంత వరకు చదివిన అయిపోవని పుస్తకం అంటూ ఉందంటే దట్ ఇస్ బైబిల్. నేను అన్నీ చదివేశాను, నాకు అన్నీ వచ్చు అని చెప్పమను. ఆర్థిక శాస్త్రం చెప్పొచ్చు, నేను అన్నీ చదివేశాను, నాకు అన్నీ వచ్చు. ఏ ప్రశ్న అడుక్కుంటూ అడుక్కో అంటే అడిగితే టకా సమాధానం చెప్తాం. ఎక్కాల పుస్తకం ఉందా మీ దగ్గర? ఉందరా? ఎక్కాల పుస్తకాలు 2 ఇది ఉందా? టేబుల్స్ ఉన్నాయా? మొత్తం ఎన్ని ఎక్కాలు ఉంటాయి ఇక్కడ? 20 కిందకి పైకి చదివాడ పడేస్తాం. చదివేసామా? 2 చెప్పురా. 2 ఎంతా? 5 దగ్గ చెప్తున్నాను చూసి ఎందుకు చదివాడ పడేసాం. కానీ చదవనంటూ పుస్తకం, చదువుతున్న పుస్తకం, అయిపోని పుస్తకం అంటే ఏదైనా ఉంది ఆ ప్రపంచంలో అంటే అది జీవాన్ని ఇచ్చే పుస్తకం. దట్ ఇస్ ద బైబిల్. ఇంతవరకు అయిపోలేదు. మత్తయి చదివేశారా? మళ్ళా చదవండి, కొత్తగా ఉంటుంది. మళ్ళా చదువు. ఎన్నిసార్లు చదివినా నీకు అది కొత్తగానే కనిపిస్తుంది. తరగని పుస్తకం, ముగింపు లేని పుస్తకం ఏదంటే బైబిల్. ఇంత గొప్ప బైబిల్ నాన్న. నువ్వు చదివే కొద్ది జీవం పెరిగిపోతుంటుంది. 25 ఏండ్లుగా చదువుతూనే ఉన్నాం, చదువుకుంటూనే ఉన్నాం, నేర్చుకుంటూనే ఉన్నాం అయినా చెబుతూనే ఉన్నాం, నేర్చుకుంటున్నాం. అయిపోనే లేదు. ఇంతకంత ఎంత చెప్పుంటాము అంటే 25 ఏండ్లుగా చెప్తూనే ఉన్నాను నేను. 25 ఏండ్లుగా చెప్తూనే ఉన్నాను. బైబిల్లో ఇంత కూడా చెప్పలేదు ఇంకా. ఇవి 25 ఏండ్లకి ఇంత కూడా చెప్పుకోలేదు అందులో ఉన్న దాంట్లో అని అంటే ఇంక ఇదంతా ఎప్పుడు చెప్తావు? తరగనది. డాడీ చెప్తాడు, ఇప్పటికీ నేను నేర్చుకుంటూనే ఉన్న విద్యార్థినిరా, అయిపోలేదు అది. నాకు తెలియదు ఎన్నో ఉన్నాయి. ఎందుకనంటే ఇది జీవమునిచ్చి జీవ గ్రంథం, దాని పేరు. మరొక జీవ గ్రంథం, జీవాన్ని ఇచ్చే గ్రంథం ఇది ప్రతి ఒక్కరికి కావాలి నాన్న. ప్రతి ఒక్కరికి అవసరమైంది. నీ ఇంట్లో బట్ట లేకపోవచ్చు, నిన్న నీకు తిండి లేకుండా పోవచ్చు, కానీ ఆ ఇంట్లో ఇది లేదని అంటే జీవం లేదని దాని అర్థం. నాన్న ఇది కూడా డబ్బు పెట్టి కొనుక్కోరు నాన్న, అది కూడా ఇచ్చి ఇవ్వాలనుకుంటారు. అన్న ఇడ్లీ ఇది కొట్టి తెచ్చుకోపోండి షాప్ దగ్గరికి వెళ్ళి. ఇడ్లీకి డబ్బు ఇస్తేనే కదా ఇస్తాడా? ఎందుకంటే ఇడ్లీ ప్రాణాన్ని ఇస్తుంది, మరి బైబిల్ జీవాన్ని ఇస్తుంది. అందుకని దేవుని తెలుసుకో. నెల్లూరు బైబిల్ విజ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ పి. మోజెస్ రఘు గారి కలం గలం నుండి వెలువడిన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాల ఆడియో, వీడియో, సీడీలు, డివిడీలు మరియు పుస్తకముల కొరకు సంప్రదించవలసిన చిరునామా బైబిల్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ సెంటర్ వారి బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు 16-3-350 ముత్యాలపాలెం, రామలింగపురం, నెల్లూరు 524003. సెల్ నెంబర్స్ 9440910008, మరొక నెంబరు 7095910008.